సంగారెడ్డి మండలం పసలవాయి గ్రామంలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో శ్రీ కామారతి వీరప్పస్వామి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. అందులో భాగంగా సోమవారం స్వామివారి కళ్యాణ మహోత్సవం ప్రత్యేక పూజలను ఘనంగా జరిపారు. వీరప్పస్వామి జాతర మహోత్సవంలో కుర్మ సంఘం అధ్యక్షులు రమేష్ మరియు గ్రామ యువకులు, మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఘనంగా పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో కుర్మ సంఘం ఉపాధ్యక్షులు అంజయ్య, ప్రధాన కార్యదర్శి నాగరాజు, జాయింట్ సెక్రటరీ మహేష్, కిరణ్, గౌరవ అధ్యక్షులు పుర్రగోపాల్, మల్లేశం, సత్యనారాయణ, నాగరాజు, ఆలయ కమిటీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారిని ఆ కుటుంబ సభ్యుల భగవంతుడు చదువుగా కోరుకుంటున్నాం. ఆత్మకు శివకుమార్, కుమ్ర సురేష్ దంపతులు పసలవాది మరియు వీరప్పస్వామి కామరాజు బంగారు బాసింగాలకు 510 తీసుకొని రావాలి. ఈ యొక్క ఆటలు మీ ఆట ఒక బిందె నీళ్లు, ఒక కలు సీసా. అంగరంగ మల్లికార్జున స్వామి మరియు సమేత కామారతి వీరప్ప స్వామి కళ్యాణ మహోత్సవానికి ఇక్కడ అధిక సంఖ్యలో విచ్చేసిన ప్రజలందరికీ పసల్వాది గ్రామం తరఫున శుభాకాంక్షలు అండ్ ధన్యవాదాలు తెలుపుతున్నాము. గత 10 సంవత్సరాలుగా మేము ఇక్కడ టెంపుల్ నిర్మించుకుందామని అనుకుంటున్నాము, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నిర్మించలేకపోయాము. మరి ఈ సంవత్సరము మేము అత్యంత భక్తి శ్రద్ధలతో కుర్మ సంఘం ఆధ్వర్యంలో, ముఖ్యంగా కుర్మ సంఘం సభ్యులు మరియు గ్రామ ప్రజలు వీళ్ళ సహకారంతో ఇక్కడ టెంపుల్ నిర్మించుకున్నాము. ఇంత బ్రహ్మాండమైన గుడిని నిర్మించుకోవడం నిజంగా మా అదృష్టం. అందుకే స్వామివారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని మరియు రైతులకు, వివిధ వర్గాల ప్రజలకు స్వామివారి ఆశీస్సులు మరియు దీవెనలు ఉంచాలని పసల్వాది గ్రామం తరపున, కుర్మ సంఘం తరపున కోరుచున్నాం. అలాగే ఈ యొక్క అద్భుతమైన బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని మా సొల్కపల్లి రాములన్న గారి నిర్వహణలో ఈ యొక్క వారం రోజుల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం, వారు చేసే పూజా విధానం నిజంగా ఇక్కడ ప్రజలకు ఆకర్షితులై తండోపతండాలుగా కదలొచ్చి నిజంగా కూడా చాలా గర్వకారణం. అలాగే రాములన్న గారికి, వారి బృందానికి కూడా పసల్వాది గ్రామం తరఫున, కుర్మ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. 60 ఏళ్ళ ఇక్కడ గుడి లేక ఉన్నది భూమి, అది భూమిలో పోయింది. కార్యకర్తలు 10 ఏళ్ల నాడు కూడా అక్కడ ఇక్కడ బాగా వెతికిరు, ప్లేస్ ఏడ దొరకలే, అక్కడ చూసి ఇక్కడ చూసి దొరకలేదు, ఇక్కడనే మళ్ళా వచ్చారు. 10 ఏళ్ళ కూడా కష్టపడుతున్నారు. అది బ్రహ్మాండంగా నేను కూడా చూసినాను. అక్కడ ఇక్కడ కూడా నేను కూడా వచ్చి వెతికినాను, బాగా కూడా సహకరించినాము. కానీ వేరే చెట్టుగాలి మళ్ళీ ఇక్కడ వచ్చినాము. ఇక్కడ వచ్చి గుడి నిర్ణయం పెద్దలందరూ కలిసి, పసలవారి పెద్దలు చిన్నలందరూ కలిసి కట్టగట్టి రంగరంగ వైభవంగా భగవంతునికి ముహూర్తాలు చేసి ప్రతి వారి ఆ భగవంతుడు కడుపులో జర్రి బలము తెచ్చుకొని ఈ రోజున అతి బ్రహ్మాండంగా ఆ భగవంతుడు కళ్యాణం ఆడిండు. కామరాతి వీరప్ప రంగరంగ వైభవంగా మాంకాలమ్మ ఆశ్రయులతో ఆ భగవంతుడు కళ్యాణం ఆడిండు. అటువంటి ఇసుంటి కళ్యాణం చేసిన వారికి, ఈ గుళ్ళు కట్టిన వారికి జన్మధన్యము. జన్మజన్మాన చేసిన పాపము తొలగిపోతుంది. గడి కట్టిన వారికి, గుడి కట్టిన వారికి, ఓ కట్టబోసిన వారికి, ఏదైనా ఇటువంటి నియమాలు చేసిన వారికి సత్యనజీవి స్వర్గం అన్నిటి మోక్షము. భగవంతుడు కూడా అందరికీ ఆసిద్ధులై వెళ్ళవేళ్ళ వారందరికీ తోడై ఉంటాడు. ఏ కార్యం చేసినా భగవంతుడు నమ్ముకున్న వారు ముందుకు పోతారు.